నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ నుండి. 2 రోజుల కిందట ఆపరేషన్ కగారులో భాగంగా ఒక కీలకమైన ఘట్టం మొదలైంది. అదేమిటంటే ఆపరేషన్ మాన్సూన్. ఇది మావోయిస్టుల ఏరివేత కోసము కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి హంట్ అని చెప్పొచ్చు. మావోయిస్టు అగ్రనేతల్లో కీలకమైనటువంటి మాడ్వి హిడ్మాను ఎలాగైనా సరే పట్టుకోవాలి, లేదంటే ఎన్కౌంటర్లో కాల్చేయాలి అన్నటువంటి ఒక టార్గెట్తో 25,000 మంది భద్రతా దళాలు ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. దీనికోసము ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని వందలాది డ్రోన్లను, అత్యాధునిక సాంకేతిక అభివృద్ధి చేసి తయారు చేసినటువంటి డ్రోన్లను అడవుల్లో వాడుతున్నారు. వాళ్ళు అణువున జల్లెడ పడుతున్నారు. ఒకప్పుడు అడవుల్లోకి పోలీసులు వర్షాకాలంలో వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి, చలి, తడిసిపోతారు, జలుబు, జ్వరాలు రకరకాలు వస్తాయి. వీటి వల్ల అడవుల్లోకి పోలీసులు వర్షాకాలంలో అడుగు పెట్టాలంటేనే భయపడేవాళ్ళు. సుమారుగా ఒక 3-4 నెలలు ఎట్లయినా వర్షాలు కురుస్తాయి. ఈ కాలమే మావోయిస్టులకు, అగ్రనేతలకు బ్రీతింగ్ పీరియడ్గా ఉండేది. వాళ్ళ వ్యూహాలు, రకరకాలటువంటి ప్లాన్లు, భవిష్యత్ దాని ప్రకారం నడుచుకోవడానికి ఈ వర్షాకాలంలోనే వాళ్ళు అన్ని ప్లాన్లు వేసుకుని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో భద్రతా దళాలు ఏం చేస్తున్నాయంటే అత్యాధునిక పరికరాలు సమకూర్చుకుంటున్నాయి. రాత్రుల పూట అడవుల్లో సంచరించడానికి వీలుగా కూంబింగ్ చేయడానికి సరిపడా ఏర్పాట్లన్నీ చేసుకున్నాయి. నైట్ విజన్ గ్లాసెస్, వర్షాలకు తడవకుండా జాకెట్స్, ఇప్పుడు డ్రోన్లు, అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధ సంపత్తి, ఇట్లా రకరకాలుగా వీళ్ళు కూడా సమకూర్చుకున్నారు భద్రతా దళాలు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము 2026 మార్చి 30వ తేదీకంతా దేశంలో మావోయిస్టులు అన్న వాళ్ళనే లేకుండా చేసేయాలనేది ఒక పంతం పట్టింది. అందుకనే ఆపరేషన్ కగారు మొదలుపెట్టింది. సో ఇందుకోసము మరి ఏం చేయాలంటే భద్రతా దళాలు సుమారుగా 1,00,000 మందిని ఏర్పాటు చేశాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ 5 ఒరిస్సా, ఈ 6 రాష్ట్రాలతో కలిపి మెడికల్ లాంటి వివిధ రకాల దళాల్లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని కలిపి ఒక 1,00,000 మందితో ఆపరేషన్ కగారుని ఏర్పాటు చేశాయి. అందులో ఇప్పుడు 25,000 మంది ఈ బస్తర్ అడవుల్ని చుట్టుముట్టారు. వాళ్ళు రాత్రుల పూట పగలు సంబంధం లేకుండా, అసలు తేడా లేకుండా అడవులను జల్లెడ మొదలుపెట్టారు వాళ్ళు. ఇదంతా కూడా ఎందుకోసం అంటే హిడ్మా కోసమని, మావోయిస్టులు లేకుండా ఏరివేయాలన్నటువంటి సంకల్పం పెట్టుకున్నది. కాబట్టి వాళ్ళకు అవసరమైనటువంటి ఆయుధ సంపత్తి, సాధన సంపత్తిని కేంద్ర ప్రభుత్వము అడ్వాన్స్డ్ టెక్నాలజీ మొత్తం సమకూర్చింది. ఇక ఈ ఆయుధాలు వచ్చినాయి, సాంకేతిక సామగ్రి వచ్చింది, రకరకాల డ్రోన్లతో ఇక వాళ్ళు వేట మొదలుపెట్టేశారు వాళ్ళు. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు ఏమి జరుగుతుందో అన్నటువంటి టెన్షను మావోయిస్టులో పెరిగిపోతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మావోయిస్టుల అగ్రనేతలు అంటే ఒక 15-16 మంది కంటే కూడా లేరట. ఇప్పుడు హిడ్మా అంటే గెరిల్లా యుద్ధ నేపథ్యంలో ఆరితేరిపోయిన వాడు. ఎంతోమంది పోలీసు బలగాలను, గ్రేహౌండ్స్ లాంటి దళాలను చంపిన వాళ్ళల్లో హిడ్మా ప్రప్రథముడు. అందుకని మాడ్వి హిడ్మా, గణపతి, సుజాత, పూర్ణచంద్రరావు లాంటి అతి కొద్ది మంది కేంద్ర కమిటీ సభ్యులు, ఉప కార్యదర్శులు మాత్రం మిగిలి ఉన్నారట ఇప్పుడు. అందుకని వీళ్ళందరినీ టార్గెట్ చేసి రాబోయే ఈ 5-6 నెలల్లోనే ఎట్లయినా సరే వాళ్ళందరినీ మట్టు పెట్టాలి అన్నటువంటి సంకల్పం పెట్టుకునింది. అందుకనే వర్షాకాలమైనా సరే పట్టించుకోకుండా భద్రతా దళాలు అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టేశాయి. దీనివల్ల ఎందుకంటే ఆల్రెడీ లొంగిపోయినటువంటి మావోయిస్టులు కొంతమంది ఉన్నారు పోలీసుల అదుపులో. వాళ్ళు ఇచ్చినటువంటి ఆచూకీ ఆధారంగానే తమ అగ్రనేతల ఎక్కడెక్కడ అనుపానులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటివి పోలీసులకు, భద్రతా దళాలకు ఒక సమాచారం ఉందట. అందుకని ఏం చేస్తున్నాయి భద్రతా దళాలన్నీ కూడా ఎక్కడైతే కూంబింగ్ చేయబోతున్నారో అక్కడ లోకల్ పోలీసులను, కొంతమంది స్థానికులను కూడా దగ్గర పెట్టుకుని కూంబింగ్ మొదలు పెట్టేశారు. సో ఏ రోజన్నా పెద్ద అగ్రనేతలు వీళ్ళ ట్రాప్లో పడచ్చు, లేదా తప్పించుకోవచ్చు. అందుకనే బస్తర్ ఐజీ సుందర్రాజు ఏం చెప్పారు, ఒక 2 రోజుల కిందట ఒక ప్రకటన చేశారు. మావోయిస్టులకి 2 మార్గాలు ఉన్నాయంటారు. ఒకటి లొంగిపోవటం,
లొంగిపోతే ఏదో పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి అవసరమైన శిక్షణ అవి కల్పించి వాళ్ళకి కొంత డబ్బు కూడా సమకూర్చి జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తారు. అది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే ఎన్కౌంటర్లో చనిపోవటం. సో ఈ రెండు మార్గాల్లో దేన్ని ఎంచుకోవాలి అన్నది మావోయిస్టు అగ్రనేతలు, మావోయిస్టులు తేల్చుకోవాలని ఐజీ సుందర్ రాజు బహిరంగంగానే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన రెండో రోజుకే డ్రోన్లతో భద్రతా దళాలు మావోయిస్టులు ఏరువేతకు కూంబింగ్ మొదలుపెట్టేశాయి బస్తర్ అడవుల్లో. కాబట్టి ఏ రోజు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్నటువంటి టెన్షను ఇటు మావోయిస్టులో పెరిగిపోతోంది, ఆ అడవుల్లో ఆధారంగా బతికేటువంటి కొన్ని వేలాది మంది స్థానిక ప్రజల్లోనూ నెలకొంది. కాబట్టి తొందరలో ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.